Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. హరి హరి రఘునందన అగో ఈరోజు చూసినవా అటువంటి సుమంటి వారు అగో మరుగున పడిపోతున్న కళలను కాపాడన్న నిర్మాణ లాంటి పేదవాళ్ళ కళాకారులు తీసుకువచ్చి ఎంతో మంది ప్రజలకు పరిచయం చేయించినందుకు వారికి పేరు పేరున మా కళాభివందనాలు. ఓ రామ రామ. ఎట్లా ఉంది మీకు ఇప్పుడు ఆర్థికంగా? జాబ్ ఒకటి నాకు రాలేదు. గంగా ఓ శివలింగ ఇక పొంగుతో నచ్చింది గంగా అగో పగటీలు కొట్టింది ఎండ ఇక ఎండల్ల వానల్ల బండెల్లి పోవంగరా బండిలో మీ తండ్రి ఇక నువ్వు కన్న కొడుకులేవో ఇక నీ గడ్డ వచ్చినారా ఇక నువ్వు కన్న బిడ్డలేవో నీ గడ్డ వచ్చినారా అయ్యో నా ఇన్నో నువ్వు గాటేడు పోతన్నవే ఇక మన ఇల్లు గీడున్నది మన జా గీడున్నదో పడుకున్న మంచ విడిసి గాటేడు పోతన్నవో స్వామి ఆదవి దండామా భూదేవి దండామా ఇక లోకల శంకరానికల దండామా ఇక అమ్మను పర్వతి 10,000 దండామా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ నాతో పాటు ఉన్న వ్యక్తి చాలా ప్రత్యేకమని చెప్పుకోవాలి, ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కూడా. వారే నర్రా సతీష్ యాదవ్ గారు. ఈ పేరు చెప్తే అర్థమైపోయే ఉంటుంది. తెలంగాణ జానపద కళారూపమైన ఒగ్గు కథ చెప్పటంలో ఆయన దిట్ట. ప్రత్యేకించి స్త్రీ పాత్రల్లో ఆయన కనిపిస్తే ఎంతోమంది కనీసం ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు వారిని స్త్రీ పాత్రలు చూడటానికి, వారు చెప్పే కథ వినటానికి. చాలా చిన్న వయసు, 10 ఏళ్ల వయసు అప్పుడు ఆయన మిద్దరాములు గారు అంటే ఒగ్గు కథ చెప్పడంలో ఆయనకు మించిన వాళ్ళు లేరు. వారి దగ్గర శిష్యరికం పొంది ఎన్నో కథలు చెప్పడం నేర్చుకొని ఇంత స్థాయికి ఎదిగారు సతీష్ యాదవ్ గారు. సో వారితో మాట్లాడాలనుకున్నాం, వారి జీవిత విశేషాలు తెలుసుకోవాలనుకున్నాం. అసలు స్త్రీ పాత్ర వేయటం అంటే అది మామూలు విషయం కాదు. చీర కట్టుకుని స్టెప్పులు కూడా వేస్తారు. అంత కన్వీనియంట్గా ఎలా ఉంటుంది, ఎంతసేపు రెడీ అవుతారు, ఒక కథ చెప్పేటప్పుడు వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తారు, ప్రస్తుతం వారి లైఫ్ ఎలా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయి, కానీ సతీష్ గారికి ఉద్యోగం రాకపోవడానికి కారణం ఏంటి? ఇవన్నీ తెలుసుకుందాం, వారి మాటల్లో విందాం. సతీష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నా. ముదుగాలు నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన సుమన్ టీవీ వారికి నా కళాభివందనాలు. నా ఒగ్గు కథలు చూస్తూ నేను పాడిన పాటలు, జానపద గేయాలు, పద్యాలు, నన్ను ఆదరిస్తున్న నా కళా అభిమానులందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మేము తీసుకురావడం కాదు, మీ టాలెంటే ఇక్కడ దాకా రప్పించింది, మిమ్మల్ని తీసుకొచ్చేలా చేసింది. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ముందుగా చాలా చాలా ముద్దుగా బాగున్నారు మీరు. థ్యాంక్ యూ. ఎంత టైం పడుతుంది రెడీ అవ్వడానికి? 20 నిమిషాలు. 20 నిమిషాలు అంతే? అంతే. ఆడవాళ్ళు రెడీ అవ్వడానికి గంటలు గంటలు అంటారు. చూడండి ఎంత చక్కగా ఫాస్ట్గా రెడీ అయిపోయారు. నైస్. కానీ మీకు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి, మీ కళకి దేవుడిచ్చిన వరం మీకు. అవును. ఒగ్గు, నేను టు బి ఫ్రాంక్ ఓపెన్గానే చెప్తాను, ఒగ్గు కథ అంటే ఏంటి అని సర్చ్ చేసేటప్పుడు నాకు అప్పుడు తెలిసింది, ఓహో ఇంత ప్రాముఖ్యత ఉందా, అతి ప్రాచీనమైన కళనా ఇది అని చెప్పి. ఒగ్గు అంటే డమరుకం అంటే కదా. ఒగ్గు కథ అంటే ఇప్పుడు సినిమాలో కామెడీ ఉంటే నవ్వుతారు, ఆర్ఆర్ సినిమా భయం, ఏడుపు, అట్లా ఇవన్నీ కలిపి చెప్పేదే ఒగ్గు కథ. నవ్వేయడం, నవరసాలు ఉంటాయి అన్ని. నవరసాలు ఒకే దగ్గర చూపించేస్తాం. సో అసలు ఏంటండి, 10 సంవత్సరాలు ఉన్నప్పుడే నేర్చుకున్నారు? అంత చిన్న వయసులో మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? బడిలో పాటలు పాడేది, పాట పాడుతూ ఉంటే మా ఊళ్ళల్లో అందరూ నేర్చుకుంటా ఉన్నారు. నేను కూడా నేర్చుకోవాలని ఆ పాటలు పాడుకుంటూ భగవంతుని పాటలు, శివుని, నాగన్నయ్య ఇట్లా పాడుతూ ఉంటే బెగంపేటలో మా గురువు గారు మిద్దరాములు కథ చెప్తా ఉన్నారు. చాలా మంది వచ్చారు. అప్పుడు ఆయన వేరే అతను సతీష్ వచ్చి ఒక పాట పాడాలి, మంచిగా పాట పాడతాడు అని చిట్టి రాసి అనగానే నేను ఆ స్టేజ్ పైకి వెళ్ళి పాడినా. నన్ను చూసి ఆనాడు ఆ బావగారు దీవెన పెట్టిండు, నువ్వు మంచి కళాకారుని అవుతావు, మంచి పేరు వస్తుంది బిడ్డ, నా అంత పేరు నీకు రావాలని ఆనాడు దీవెన పెట్టిండు. అలాగనే నా అభిమానులు నన్ను మంచిగా గౌరవించారు. తనతో పాటు కూడా నా అదృష్టం ఏంటంటే తనతో పాటు కూడా రేణుకా ఎల్లమ్మ వేషం వేసిన నేను నా గురువు గారితో. సూపర్. అసలు అట్లా ఒగ్గు కథల్లో రేణుకా ఎల్లమ్మ కథ చెప్తూ ఉంటేనండి అలా ఉండిపోతారు అంతే. నిజంగా జరిగిందేమో మన కళ్ళ ముందు జరిగినట్టుగా భావిస్తారు ప్రతి ఒక్కరు, వేరే లోకల్లోకి తీసుకువెళ్ళిపోతారు. ఫస్ట్ మీరు ఇచ్చిన ప్రదర్శన ఏది? నేను అక్కడ తనతోని పాట పాడినది ఏంటంటే ఆ స్టేజ్ పైన చిన్నప్పుడు పాడు
పూత పూత మా విల్లు పూత మా విల్ల కాడ పురుషుడాయి పుస్తకట్టబోయి నేనెట్లా నిన్నెట్లా మరుస్తున్నాయి బావా నేనెట్లా పూత పూత మా విల్లు పూత మా విల్ల కాడ పురుషుడాయి పుస్తకట్టబోయి నేనెట్లా నిన్నెట్లా మరుస్తున్నాయి బావా నేనెట్లా కాత కాత మా విల్లు కాత మా విల్ల కాడ కాతుడాయి కాలు దొక్కబోయి నేనెట్లా నిన్నెట్లా మరుస్తున్నాయి బావా నేనెట్లా ఈ పాట పాడాను అప్పుడు. సూపర్ అసలు జానపద గీతాలు అలరిస్తాయి బాగా. అందులో కూడా చాలా జోనర్స్ ఉంటాయి, నవ్వించేవి ఏడిపించేవి అన్ని. సో పాటలు కూడా బాగా పాడతారని విన్నాను. సో ఇప్పుడు లైవ్ లో చూసాను, అర్థమైపోయింది. మామూలుగా వినున్నాను, కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి మీవి. పాట పాడారు ఓకే, మరి ప్రదర్శన ఏది ఇచ్చారు? ప్రదర్శన ఒగ్గు కథలో నేను మొట్టమొదటిగా నేను చెప్పిన కథ ఇక్కడ పెద్దపల్లి దగ్గర చెప్పాను కథ. అది ఏంటిదంటే పుష్పలత కథ అని ఉంటుంది ఒకటి. ఆ కథతోని స్టార్ట్ అయినా. నాకు కూడా పెళ్లి అయింది. మా భార్య పేరు శ్రీలత, నాకు 3 పిల్లలు, 2 పాపలు, 1 కొడుకు. చెప్పండి పిల్లల పేర్లు. పిల్లల పేరు సంజన, కీర్తన, తరుణ్ చంద్ర. మా పిల్లలు కూడా నన్ను చూసి పాటలు నేర్చుకుంటారు, పాటలు కూడా పాడతారు. సూపర్. మీ వైఫ్ ఏమంటారు మరి? ఏమన్నది చీరలు ఆవిడవేనా? ఆవిడే. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు శారీస్ ఇవన్నీ? అయితే నేను కథకి వెళ్ళిన కాడ వాళ్ళు కూడా ఇస్తారు. ఓకే, ఇప్పుడు దానికి తగ్గట్టుగా బ్లౌజ్ కుట్టించుకోవాలి. ఆడవాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో మీకు అర్థమైంది కదా. చాలా ఇబ్బంది ఉంటది, అప్పుడప్పుడు అనిపిస్తుంది. చీర దానికి తగ్గట్టుగా బ్లౌజ్ ఉండాలి, తగ్గట్టుగా జ్యువెలరీ ఉండాలి, కట్టిన చీర మళ్ళీ కట్టకూడదు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఎక్కడ వీటికి ఎంత ఖర్చు అవుతుంది మరి? వాళ్ళే మేము ఇక్కడ చనిపోయిన కాడ కూడా కథ చెప్తాం, 11 days అట్లా ఇట్లా చెప్పించుకుంటారు. అక్కడ ఏంటంటే వాళ్ళు ఇక చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, మంచి చీరలు ఒక 5-6 తీసుకొస్తే అందులో నచ్చింది, ఇది కట్టుకో బాగుంటుంది సతీష్ అంటే అది కట్టుకొని ప్రదర్శన ఇస్తాను. మరి బ్లౌజ్ అప్పటికప్పుడు సెట్ అవుతుంది. నేను ఒక 4-5 కుట్టించుకుంటాను. అబ్బో, చాలా వెల్ ప్రిపేర్డ్ ఉంటారు అట్లా. మరి కట్టుకోవడం ఎలా నేర్చుకున్నారు? ఇక అలవాటు అయిపోయింది. 20 ఏళ్ళ నుంచి ఇక చీర కట్టుకుంటా. 20 years నుంచి కడుతున్నారు, తెలిసిపోయింది అనమాట. ఈ జడ ఇవన్నీ జడ నేనే రెడీ అవుతా, జస్ట్ విగ్గిలా పెట్టేస్తా. మరి మీకు తర్వాత ఇబ్బంది ఏమవుతుంది? ఎవరైనా ఆట పట్టిస్తారా? నువ్వు అలా ఇప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది కథలు నేర్చుకున్నప్పుడు. ఆడవేషం వేసి అట్లా ఇట్లా అని కొంచెం ఇబ్బంది ఉంటుంది. కథల కాడ కూడా కొంచెం కష్టం ఉంటుంది, కొంచెం సుఖం ఉంటుంది. కొంతమంది ఏమో ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది వేరే వాళ్ళు అలా ఇలా వచ్చి మేము ఏడుస్తుంటే విజిల్ వేయడం అట్లా కూడా ఇబ్బందులు పడ్డం చాలా. ఎవరైనా మరి ఇంత అందంగా ఉన్నారు కదా మీరు, ఎవరైనా వెంటపడ్డారా? అట్లేం లేదు, అలాంటిది ఏం లేదు. నిజం చెప్పండి, పర్వాలేదు. లేదు లేదు. ఎవరైనా పొగుడతారా వచ్చి? చాలా బాగున్నాం, మంచిగా ఉన్నాం, అమ్మాయి కన్నా బాగున్నాం, అట్లా అమ్మాయి కన్నా బాగున్నావు అంటారా? అంటారు. నిజమే, బాగున్నారు, చాలా అంటే అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. ఎన్ని చీరలు ఉన్నాయి? ఇవి చూడ అన్ని చీరలు అడుగుతుంది, నగలు అడుగుతుంది అని అనుకుంటున్నారు కదా. చీరలు అంటే ఎల్లమ్మ కథ చెప్తే గౌడ సంఘం వాళ్ళు ఇస్తారు, చాలానే ఉన్నాయి చీరలు. మీ వైఫ్ ఏమంటారు చెప్పండి మరి? మీరు ఇలా లేడీ గెటప్ అవి వేసుకుంటే ఆమె చూస్తారు కదా, వాళ్ళు మా మేన వాళ్ళే. అయితే ఆమె చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నది, ఆటలు ఆడు పాటలు. మరదలే అట్లా అన్నట్టు. సో హ్యాపీ కదా ఫ్యామిలీ పరంగా అంతా? ఓకే. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మీ నాన్నగారు లేకపోతే? మా నాన్న చనిపోయిండు. నాన్న చాలా కష్టజీవి, వ్యవసాయం చేసేది. నాన్న చనిపోయిన తర్వాత కొంచెం ఇబ్బందులు అయినాయి. నేను ఒక చెల్లెకు పెళ్లి చేసినాం. ఇక అమ్మ ఇంట్లోనే ఉంటుంది. ఇక కుటుంబాన్ని మొత్తం నేనే చూసుకోవాలి, పిల్లలను, కుటుంబాన్ని. ఫ్యామిలీ అంతా మీ మీదే ఆధారపడింది అనమాట. మ్యారేజ్ అయిపోయిందా మీ సిస్టర్ది? అయిపోయింది, 2 పాపలు. అంటే ఏంటి మీరు ప్రదర్శన ఇస్తే ఎంత ఖర్చు, మీకు ఎంత ఖర్చు అవుతుంది అసలు? మీకు ఖర్చు ఉంటుందా? ఉంటుంది, ఖర్చు ఉంటుంది కదా. ఇది మేము ప్రదర్శన ఇస్తే ఒక కథ చెప్తే ఎంత అంటే 9,000 8,000 ఇట్లా ఇస్తారా. ఇచ్చిన తర్వాత మేము ఆటో కానీ మైక్ సెట్ ఇట్లా పట్టుకొని పోతాం. వీటికి తీసేసి ఖర్చులు తీసేసి పంచుకుంటే 1,500 అట్లా వస్తాయి. చలికాలం చాలా ఇబ్బంది ఉంటుంది. ఆటోలలో 9ంటికి స్టార్ట్ చేసి తెల్లవారుజాము 4ంటికి అయిపోయిందంటే ఆటోలో కూర్చొని వస్తూ ఉంటే చలి పెడతా ఉన్నాయి. అన్నిటి కూర్చుకొని రాత్రి 9కి స్టార్ట్ చేస్తే ఉదయం 4 గంటలకు అయిపోయిందంటే మళ్ళీ తెల్లవారుజామున చలికైనా ఎండకైనా అన్నిటికీ. ఎక్కడెక్కడ ఇస్తారు ప్రదర్శనలు? నేను దాదాపుగా లెక్కలేనన్ని ప్రదర్శన ఇచ్చాను. అంటే
ఖండాలు దాటి వెళ్ళిన సందర్భం, దేశం దాటి వెళ్ళినవి? అప్పుడు మాది ఇప్పుడు పెద్దపల్లి జిల్లా, అంతకుముందుకు ఉమ్మడి కరీంనగర్ ఉన్నప్పుడు అండమాన్ నికోబార్ పోయాను. అక్కడ ఏంటంటే ఒక ఒగ్గు కథలో నేను పోయినా. ఒగ్గు కథ, జానపదం, అన్ని కళలు, ఒక 24 కళలు. ఓకే. మన తెలుగు వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ అక్కడ పిలిపిస్తే ఆడ కూడా నేను ప్రదర్శించిన. ఎలా వెళ్ళారు? నేను అక్కడ చెన్నైలో ఫ్లైట్ ఎక్కాను. నాకు ఒకటి ఏంటంటే, నేను భగవంతుని దయ వల్ల చెన్నైలో విమానం ఎక్కాలని చిన్నప్పుడు అందరూ అనుకుంటారు కదా. అవును, కోరుకుంటుంది. కళాకారుడై పుట్టడం గొప్ప. అవును. నేను ఈ కళాకారుడై పుట్టడం వల్ల చాలా మందికి పరిచయం అయిన. ఈ సుమన్ టీవీ కాడికి రావడానికి కూడా అదే ఫ్లైట్ ఎక్కిన. అప్పుడు నేను షిప్లో వచ్చిన రిటర్న్లో. వావ్, అన్ని చూసేసారా? అది చూసేసి మళ్ళా ఇక్కడ కాకుండా దుబాయ్, ఖత్తర్లో నా అభిమానులు చాలా మంది ఉంటారు. యూట్యూబ్లో చూసి ఇక్కడ వేరే ఊళ్ళకి వెళ్ళి భార్య పిల్లలు వదిలిపెట్టిపోతారు కదా, ఆ బాధలు పోదందుకు నా కథలు చూసుకుంటూ అట్లా అన్న మీరు మంచి మంచి కథలు చెప్పాలి, ఇంకా ముందుకు పోవాలని చెప్తా అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. బాధ అంటే ఒక నాన్న ఉంటే నాకు కొంచెం బలం ఉండు, అదొక్కటే బాధగా. ఎంకరేజ్ చేసే వాళ్ళ చాలా ఎంకరేజ్ చేసేది. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నాన్న చాలా ఎంకరేజ్ చేసేది. ఎవరన్నా ఇంటికి వచ్చినా కూడా కూర్చోండి బిడ్డ అని. నేను నిద్రపోయినా కూడా బిడ్డ వెళ్ళొచ్చి నన్ను. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను చదువుకోలేదు, ఎక్కువ 7వ తరగతి చదువుకున్నా. ఎందుకని? ఇక కథలు పాటలు అంటేనే ఇష్టం నాకు. మా నాన్న ఇట్లా బిడ్డ చదువుకోనికి ఏదైనా జాబ్ వస్తుంది అమ్మ నాన్న ఉమ్మనేది. నేను ఇక ఇప్పుడు అనిపిస్తుందా చదువుకుంటే బాగుండేది అని? ఇప్పుడు అంటే ఇక ఈ కథలు కూడా నాకు మంచి పేరు వచ్చింది కదా, చదువుకుంటే కూడా కొంచెం బాగుండు. మేబీ అది ఆర్థికంగా మీకు బాగుండేదేమో, కానీ ఇప్పుడు మీకు మీ టాలెంట్ కి ఇంకెవరు సాటలేరండి, అది మాత్రం నిజం. అసలు ఎలా గుర్తుంటాయి ఇన్ని? ఇప్పుడు ఒక కథ ఉంటే అందులో అన్ని గుర్తుపెట్టుకోవటం, డైలాగ్ తర్వాత డైలాగ్ చెప్పడం, ఇదంతా ఓకే. బట్ ఇన్ని గుర్తుపెట్టుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఎలా నేర్చుకుంటారు? ప్రాక్టీస్ ఎంతసేపు చేస్తారు అసలు? భగవంతుడు ఇచ్చిన వరం. నేను ప్రాక్టీస్ చేసినా ఇక నేర్చుకున్నా. నాకు దాదాపుగా ఒక ఇక్కడ చెట్టు, వేప చెట్టు ఉన్నది. ఈ చెట్టును తీసుకొచ్చి పెట్టి దీని గురించి చెప్పు సతీష్ గారు అంటే దాని గురించి నేను చెప్పేస్తే, ఒక కథ కూడా ఏదన్నా చెప్పినా కూడా ఒక స్టోరీ చెప్తే ఆ స్టోరీని నేను కథ రూపకంలో తీసుకుని వెళ్తా. నిజంగా భలే చెప్తున్నారు. ఈ విషయంలో ఎక్కడైనా నేర్చుకున్నారా? నేర్చుకుంటే అంటే ఇక అదే మా గురువు గారే. పల్లాలు, పాటలు, జానపద గేయాలు, ఇట్లా పాటలు చూసి నేర్చుకున్నారు అంతే. చూసి నేర్చుకున్నా. నేను రామాయణంలో కూడా సీత పాత్ర వేసిన, ఆ పాత్రలో కూడా కొన్ని పాటలు మా ఒగ్గు కథ కూడా తీసుకున్నా. అట్లా ఇప్పటి వరకు వేసిన వాటిలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏది? పాత్ర అన్ని పాత్రలు బాగుంటాయి. కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది కదా, అన్ని పాత్రలు అన్ని కథలు నాకు నచ్చుతాయి చాలా. సువర్ణ సుందరి దేవి కథ బాగుంటుంది, యశోధరాని బాగుంటుంది, ఎల్లమ్మ తల్లి కథ బాగుంటుంది. అయితే కథ అంటే ఏంటిదంటే ఒక 100 ఏళ్ల జీవితాన్ని ఒక కథ రూపకంగా చెప్పుడు, భావయుక్తంగా అంటే వినేవాళ్ళకి అట్రాక్ట్ చేసే విధంగా చెప్పటం అనేది. అంటే మీరు ఒక మ్యూజిక్ లాగా ఒక థీమ్ లో వెళ్తూ ఉంటారు కదా, అది ఎలా అసలు ప్రాక్టీస్ చేస్తారు అని సాగిస్తూ ఉంటారు కదా, అది ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తారు. ఎంతసేపు ఉంటుంది ప్రాక్టీస్? నేను ఒక 10-15 నిమిషాలు అట్లా ఆలోచించి ఎట్లా వాడాలి, ఏం చేయాలి. స్టేజీ పైకి వెళ్ళిందంటే మాకు ఏ ఆలోచన ఉండదు, ఎవ్వరు గుర్తు రారు. ఇక కథే పేపర్ మీద ఏమి రాసుకోము. కథ మీద ఉంటే ఎవరు ఎట్లా వింటారు, ఏడుస్తున్నారా, నవ్వుతున్నారా, నవ్వినప్పుడు నవ్వుతారా, ఏడ్చినప్పుడు ఏడుస్తారా, అదొక్క ఆలోచన తప్ప ఇక వేరే ఆలోచన ఉండదు. మరి ఏడ్చేవి ఇప్పుడు ఎమోషనల్ చేస్తున్నారు కదా, అప్పుడు గ్లిజరిన్ ఎవరైనా వాడతారా? అట్లే వాడ. నేను కష్టపడ్డా కదా, నేను అవన్నీ ఊహించుకొని నా కళ్ళకు నీళ్ళు వస్తూనే ఉంటాయి దాదాపుగా. కష్టపడ్డోళ్ళకు కష్టం విలువ తెలుస్తుంది, సుఖపడ్డోళ్ళకి ఏం తెలుస్తుంది? కష్టం గురించి చెప్పినప్పుడు వాళ్ళు నవ్వుతారు. కానీ ప్రతి పాత్రలోకి ఇన్వాల్వ్ అయిపోవడం అనేది నిజంగా గొప్ప. మీరు ఎంతమంది అండి బృందం? మేము 5గురం ఉంటామండి. 5గురు అంటే ఒక ప్రదర్శన చేసేటప్పుడు. అవునవును. ఓవరాల్ గా ఎంతమంది ఉంటారు మీ దగ్గర? బేగంపేట అక్కడిక్కడ చాలా మంది, ఎంత అంటే 50-60 మంది ఉంటారు. ఒగ్గు కథ వాళ్ళే చుట్టూలో. ఒక బృందం 5గురు. ఒక బృందంలో ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని అంటే 5గురు ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళి ప్రదర్శన, ఎక్కడికైనా వెళ్ళి ఒక షో చేస్తే అంటే ఒక ప్రదర్శన ఇస్తే మీకు ఇచ్చేటువంటి అమౌంట్ ఎంత ఉంటుంది అసలు? మళ్ళీ ఇంకా మేము ఏంటంటే ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, మేము బలవంతంగా అట్లా లేకుండా చూసి తీసుకుంటాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దగ్గర దూరం, మాకు కొంచెం దూరం ఉంటే ఇది ఆటో కిరాయి కానీ చాలా దూరం. ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే ఒక కార్ కిరాయి తీసుకోవాలి, 6,000 రూపాయలు అయితే. అవి తీసేసి మాకు కట్టుకు ఇట్లా వస్తాయి అన్నట్టు. ఎంత చేసినా అదే 1,500-1,800 అంతకన్నా ఎక్కువ రావు. ఎక్కువ అమౌంట్ ఎవరు ఇచ్చారు మీకు? సాయి అన్న అని, సాయిలు అని నారాయణ ఖేడ్లో ఉంటాడు.
గ్రామం బాగుండాలి, ఊరు బాగుండాలి, సతీష్ అన్న మంచిగా చెప్తాడు, ఆయన దీవెన నా ఇంటికి రావాలి, మా ఇంట్లో అడుగు పెట్టాలి అన్న రావణ్ణని వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు. వాళ్ళ ఇంటికాడ భోజనం చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకు జాబ్ వచ్చింది. ప్లస్ మళ్ళా ఊరు బాగోగుల కొరకు ఒక హరిశ్చంద్ర మహారాజు కథ చెప్పించి 30,000 రూపాయలు ఇచ్చిండు. అప్పుడు సంతోషపడ్డా. అతి తక్కువ తీసుకున్న సందర్భం ఎప్పుడు? తక్కువ అంటే నేను 500 రూపాయల కంచెలు కథ చెప్తున్నా. చిన్నప్పుడు ఏముంటుంది 500 రూపాయలు 20 ఏళ్ళ కింద. అప్పుడు ఎవరైనా ఇలా రండి కథ చెప్పండి అని చెప్పిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఉన్న సందర్భం అట్లా కూడా ఉంటారు కొంతమందిగా, వాళ్ళ పేర్లు ఎందుకని చాలా మంది ఉంటారు. అలాంటి ఉన్నాయి. కథ అంతా అయిపోయిన తర్వాత కూడా ఎవరు చెప్పారు కదా చాలా మంది, కొంతమంది ఇయ్యని వాళ్ళు కూడా ఉన్నారు, బాగా మంది కాదు, ఎవరో ఒకరు. అంటే మీరు అప్పుడు మరి అడగలేదు? అడిగితే వాళ్ళుగా ఇయ్యరు, సైలెంట్గా వెళ్ళిపోతాం, ఇక మన కష్టం మనకే అని చేస్తాం. బాధే కదా, ఎంతో ఆశతో వెళ్తారు. మరి ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మీరు ఒక ప్రదర్శన ఇచ్చేటప్పుడు ఇబ్బంది ఎదురవుతుందా అభిమానుల నుంచి, అంటే చూసే ప్రేక్షకుల నుంచి ఎప్పుడైనా? ఇబ్బంది ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఎలాంటి ఇబ్బంది అంటే కథకాడికి ఎంతో మంది వస్తారు, కొంతమంది డ్యాన్స్ కొరకు వస్తారు, కొంతమంది ఏడితే నవ్వడం కొరకు వస్తారు, కొంతమంది డ్రింక్ చేసి వస్తారు. వాళ్ళు ఏంటంటే డిస్టర్బ్ చేస్తారు అన్నట్టు. నేను ఏడ్చినప్పుడు వాళ్ళు విజిలేస్తారు, నేను నవ్వేటప్పుడు వాళ్ళు ఇంకా అట్లా చేస్తే అయ్యో భగవంత ఇట్లా నీ స్మరణ చేస్తే కూడా ఇట్లా డిస్టర్బ్ చేయమంటారు. మా మనసులో మేమే బాధపడుకుని వాళ్ళే అనుకుంటాం, మా కథ మేము వాళ్ళే మేము ఇట్లా. అవి కాస్త డిస్టర్బెన్స్ ఉంటాయి. కొన్ని రకరకాల పరిస్థితులు, రకరకాల మనుషులు ఉంటారు కదా, అందరూ ఒకలా ఉండరు. కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఇప్పుడు అభిమానులు చాలా మంది, నన్ను ఇక్కడ దాకా మీ సుమన్ టీవీ దాకా తీసుకొచ్చిన వాళ్ళు కూడా నా అభిమానులే. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు? అవును. మానిటైజ్ అయిందా? అయిందా? డబ్బులు వస్తున్నాయా? రాలేదు. వస్తాయి, కొంచెం టైం వెయిట్ చేస్తే. అందులో మీరు పెట్టే ప్రోగ్రామ్స్ బట్టి కూడా ఉంటుంది. అవునవును. సో ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఎలా చూస్తున్నారండి? అడుగుతున్నారా ఒగ్గు కథ కావాలి మాకు కూడా చెప్పండి అని? చాలా మంది అడుగుతున్నారు ఒగ్గు కథ. నేను కొంతమంది నా కొరకు డేట్ కూడా చేంజ్ చేయించుకొని సతీష్ ఆస్తేనే మంచిగా ఉంటుంది కథ చెప్పించుకుందామని, అట్లా భగవంతుని దయ వల్ల ఇప్పటికి వరకు నెలకు 15-20 కథలు చెప్తా ఉన్నా. ఇంకా నేను అడుగుదాం అనుకున్నా, అసలు ఒక 1 నెల లెక్క పెట్టుకుంటే ఎన్ని ప్రదర్శనలు ఇస్తారు? 15-20 చెప్తాను కంపల్సరీ. ఇంకా ఉంటాయి అంతే? కంపల్సరీ. ఒక రోజులో ఒకటే అంతేనా? ఒక రోజు ఒకటి లెక్క పెడితే అంతే. 10-20 ఇస్తారు వారానికి. ఒక రోజు మంగళవారం అట్లా ఒక రోజు రెస్ట్ తీసుకుంటాం. వారానికి ఒక రోజు. అంటే ఈ రోజు చెప్పించుకోవాలి, ఈ రోజు చెప్పకూడదు అని ఉంటుందా? మంగళవారం ఎక్కువ చెప్పించుకోరు కొంతమంది, ఎందుకంటే ఇక్కడ నేను దేవుళ్ళే అంటే అన్ని మంగళవారం ఎల్లవ తల్లి కథ ఇవి ఓకే. ఇది 11 days అవి ఉంటే కొంచెం తిథి అవి బాగా లేకుంటే వాళ్ళు చెప్పేయకుండా అట్లా మేము ఇంటికాడ ఉంటాం. ప్రత్యేకించి పండగలప్పుడు ఏమన్నా స్పెషల్ డేస్ ఏవి అంటే కంపల్సరీ ఒగ్గు కథ ఉండాల్సిందే ఇవాళ రోజున అనే రోజులు ఉన్నాయా? ఉంటాయి. అదేంటంటే గుళ్ళు కడతారు. గౌడ సంఘం వారు రేణుకెళ్ళమ్మ గుడి, ముదిరాజులు పెద్దమ్మ గుడి, మా యాదవులు మల్లికార్జున స్వామి, మాడేలయ్య సాకులు, ఇట్లా వీళ్ళు గుళ్ళు కట్టించినప్పుడు నేను అక్కడికి పోయి ప్రదర్శన ఇస్తా. రేణుకెళ్ళమ్మ కథ 5 రోజులు చెప్పించుకుంటారు, 3 రోజులు చెప్పించుకుంటారు, పెద్దమ్మ కథ 3 రోజులు చెప్పించుకుంటారు, అట్లా చెప్తా. సో ఇలా అమ్మవారివి అవి. మరి మీకు ఎప్పుడైనా కల్లోకి వచ్చారు? కల్లోకి అంటే నేను ఆ తల్లిని యాద్ చేసుకుంటా. ఏదన్నా నాకు బాధ వచ్చినా కష్టం వచ్చినా ఆ తల్లినే యాద్ చేసుకుంటా. అమ్మ మీ కృప, భగవంతుడు, ఆ శివుడు, రేణుక ఎల్లవ తల్లి, పెద్దమ్మ తల్లి, పోచమ్మ తల్లి, అయ్యప్ప, అందరి దీవెలు, అమ్మవారు దేవుడే, అన్ని దేవుళ్ళు. శివుడు అంటే ఇష్టం, ఎల్లవ తల్లి అంటే ఇష్టం. అంటే ఏ ప్రదర్శన బాగా కష్టం అనిపిస్తుంది మీకు? అంటే ఎక్కువ అనుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, ఇబ్బంది అవుతుంది కాబట్టి అని అనిపించే ప్రదర్శన ఏదన్నా ఉందా? ఏ కథ అట్లా? ఇప్పుడు అన్ని నేర్చుకున్నాను నేను, నాకు ఇబ్బంది అనేది ఏం లేదు. ఎవరు వచ్చి నేను కథ స్టార్ట్ చేస్తాం, మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక 20-30 కథల పేర్లు చెప్తాం. 100 చెప్పాలంటే టైం పడుతుంది. ఇందులో కోరుకోమని అడుగుతాం. వాళ్ళు పెద్ద మనుషులు కోరుకున్నది ఖచ్చితంగా చెప్పేయాలి అక్కడ స్పాట్ లో. లేదంటే ఈ కథ చెప్పు, కొన్ని పేర్లు చెప్తాం చెప్పమంటాం. మాకు తెలియంది చెప్పినా కూడా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ స్టోరీ తెలుసుకోండి అన్ని దాదాపుగా అన్ని నేర్చుకున్నాం కదా. వాళ్ళకి కథ చెప్పమంటే ఆ కథ స్టార్ట్ చేసుంటే కథ తెలుసుకుని మీకు అన్వయించుకుని మీరు ఏ విధంగా చెప్తారో అట్లా చెప్తాం. రైట్. వాళ్ళ టాలెంట్ నిజంగా అది మీకు ఒక్కరికే ఉన్నటువంటి వరం అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు వేలు అయిపోయినాయి. మీ కోరిక ఏదన్నా ఉందా? ఇది ఒక కోరిక ఉండిపోయింది నాకు కథలు చెప్పే విషయంలో. నా కోరిక ఏంటిదంటే, నేను ఎన్ని కథలు చెప్పాను, ఎన్ని ప్రదర్శన ఇచ్చాను,
ఈ సుమన్ టీవీ ద్వారా నాకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి, అదే నేను కూడా తెరపైన కనబడాలి, మంచి మంచి అవకాశాలు రావాలని కోరిక. ఛాన్స్ వచ్చింది ఎప్పుడైనా? ఇప్పుడు చాలా వరకు కామెడీ షోస్ ఎక్కువ వస్తూ ఉన్నాయి, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు టీవీలో, మరి ముఖ్యంగా ఎప్పుడైనా వచ్చిందా ఛాన్స్ మీకు? కాలేదు నాకు. ఒకసారి నాకు జబర్దస్తిలో ఒక అవకాశం వచ్చింది, కానీ ఒక 3 నెలలు ఇక్కడనే ఉండానని అన్నారు. అప్పుడు మా నాన్న చనిపోయిండు, అటు పొలం పని అది ఇది ఇబ్బంది అయి నేను ఇక్కడ లేను, ప్రాక్టీస్ కొరకు 3 నెలలు ఉండమన్నారు. అప్పుడు నేను మిస్ అయిపోయాను. ఇంకోటి నేను ఎంత బాధగా ఉంది అంటే జాబ్ ఒకటి నాకు రాలేదు. నా ఊళ్ళల్లో పక్కన అందరికీ వచ్చింది సాంస్కృతిక సారథిలో. కానీ ఎందుకు, నేను అదే అడగాలనుకున్నాను, రీజన్ ఏంటి? ఇంతమంది అభిమానులు ఉన్నారు, మీరు ఎలా చెప్తారో అందరికీ తెలుసు. అవును, అందులో మిమ్మల్ని అడిగి మరీ చెప్పించుకుంటారు, మీకు అసలు ఖాళీనే ఉండదు. అలాంటి వ్యక్తికి గుర్తింపు రాకపోవటం, జాబ్ రాకపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటిదంటే నేను రసమయ్య అన్న గారి దగ్గరికి వెళ్ళాను, కలిసినాక ఎవిడెన్స్ కూడా మొత్తం ఇచ్చేసిన. మళ్ళీ రాపో అన్నాడు, మళ్ళీ పోయినా. అదే అయిపోయిన తర్వాత మళ్ళీ రెండవసారి కూడా మళ్ళీ కూడా పోయినా. ఇంటికి కాల్ లెటర్ లాగా లెటర్ వచ్చింది, ఇవన్నీ ఎవిడెన్స్ పట్టుకున్నాం, మన సెల్ మెసేజ్ వచ్చింది. ఓ చలిలో ట్రైన్కి వచ్చి అక్కడ దిగి ఇబ్బంది పడుకుంటే ఇక్కడ మాదాపూర్కి వచ్చి ఆడ నుండి ఒకరోజు ముందు వచ్చి కష్టపడి ఆయనకు కలిసి నమస్కారం చేసి అన్ని చేసినా కూడా సరిపో అన్నారు. అవన్నీ ఎవిడెన్స్ అంతా తీసుకున్నారు, అడిగిండ్రు. కరోనా టైంలో టీఎస్ఎస్ నెంబర్ 1253 వచ్చింది, అటు వచ్చింది, మధ్యలో నెంబరు తీసేసి అట్లా కూడా రాలేదు. ఏమైందో ఏమో తెలియదు. అడిగితే మేమేం చేస్తాం బాబు అని అన్నారు. రెండవసారి కూడా మిస్ అయింది. నాకు భగవంతుడు నాకు ఇక అవకాశం లేదని అదొకటి బాధపడతా మెయిన్గా. ఎట్లా ఉంది మీకు ఇప్పుడు ఆర్థికంగా? కథలతోనే కాక ఈ ప్రోగ్రామ్స్ లేనట్టు కొంచెం ఇబ్బంది ఉంటుంది. 3 పిల్లలు, అమ్మ, అప్పుడు ఇబ్బంది అవుతుంది. మీతో పాటు ఉన్న బృందం అందరూ కూడా కష్టపడి, అందరం కష్టపడి ఎక్కడైనా వెళ్ళాలన్నా రావాలన్నా ఇబ్బందే కదా. ఇబ్బంది అదొకటి. సో జాబ్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. మేబీ ఓవర్లుక్ లో ఏమైనా మర్చిపోయి ఉండొచ్చు రకరకాల కారణాలు, వాటన్నిటిని అధిగమించి మీరు అసలు అంటే మీ టాలెంట్ కి ఈ పాటికి రావాలి, మంచిగా సెటిల్ అవ్వాలి. సో చాలా మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. సో ప్రభుత్వం వారు కూడా మీపై దృష్టి పెట్టి మీకు ఎందుకు రాలేదు ఇప్పటిదాకా సెర్చ్ చేసి మీకు జాబ్ వచ్చేలాగా ఆ ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. సుమన్ టీవీ ద్వారా తప్పకుండా నాకు జాబ్ వస్తే మేము నేను మర్చిపోను. అదే ఉందండి మీ టాలెంట్ అది. ప్రత్యేకించి కొన్ని పాటలు మీరు చాలా బాగా పాడతారు. ఇందాక నేను విన్నాను ఒక జానపద, ఇంకొన్ని పాటలు వినిపిస్తారా నాకు? తప్పకుండా పాడండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గరళ కంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యాది నందుడు పులిచేరు మాంబధరుడు గజచరు మాంబధరుడు గంగాధరుడు లోకాల శంకరుడు. ఆగో ఎందరు మహిమలు దొరికిన గాని విమలవాడ రాజరాజేశ్వరుని మహిమలు దొరకవోవు. సర్వేశ్వర నన్ను నీవారనుకోని దరి చేర్చుకో సంగమా, నన్ను నీవారనుకోని దరి చేర్చుకో సంగమా, నీ భక్తుల మని మమ్ముల కాపాడుకో సంగమా, నేనైతే నిన్ను నమ్మిన సంగమా, దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప, దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప, నీ భక్తుల మని మమ్ముల కాపాడుకో సంగమా, కామ క్రోధాలలోన పడిన మనసు మలినమైపోయిందని నీకు తెలుసు, మలినమైన మనసుందని నన్ను ద్వేషించదవా, మలినమైన మనసుందని నన్ను ద్వేషించదవా, చేతులతో అర్చనలు గొంతులతో కీర్తనలు, చేతులతో అర్చనలు గొంతులతో కీర్తనలు, నీకు తెలియందే ఉన్నది సంగమా, దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప. సూపర్. అసలు
మైకే ఉంది మీ వాయిస్ లో, వినపడుతుంది కదా ఎంత దూరంలో ఉన్నా వినపడుతుంది. ఎలా కాపాడుకుంటారు గొంతుని? ఇప్పుడు పాట పాడాలన్నా, మీరు కథ చెప్పాలన్నా గొంతు చల్లటి చాలా ఇంపార్టెంట్. చల్లటి నీళ్లు తాగం. అవునా? ఐస్ క్రీమ్ తినరు. గొంతు కూడా భగవంతుడు ఇచ్చిన వరమే. నిజంగా అది మాత్రం అదే కదా మెయిన్. ఇప్పుడు కథ చెప్పాలంటే మీరు అలసిపోరు, అన్నన్ని గంటలు కంటిన్యూగా 8-9 గంటలు చెప్పాలంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పటివరకు మీ లైఫ్ లో బాగా సంతోషించింది ఏదైనా ఉందా? సంతోషం అంటే మా నాన్న ఉన్నప్పుడు నేను సప్తగిరి ఛానల్లో కూడా వచ్చాను, వరంగల్లో, ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా వచ్చినప్పుడు మా నాన్న నన్ను టీవీలో చూసి, మా అమ్మ మా నాన్న వాళ్ళందరూ చూసి, నా కొడుకు టీవీలో వస్తాడు చూడు, నా కొడుకు వస్తున్నాడే, నేను హ్యాపీగా చాలా సంబరపడ్డా. నేను కథకాడికి పోయినా కూడా మా నాన్న కూడా వచ్చినప్పుడు చుట్టాలు ఉంటే వస్తే కూడా నా కొడుకే చెప్పేది, నా కొడుకే అని చెప్పుకునేది. ఈరోజు మా నాన్న బతుకుంటే చాలా సంతోషం ఉంటుంది. ఒకటి బాగా ఎక్కడికి వెళ్తారు? మనతోనే ఉంటారు, ఎప్పుడు ఇక్కడే ఉంటారు ఎక్కడో. ఇప్పుడు మీకు తోడుగా మీరు చేసే ప్రతి ప్రదర్శనలో ఆయన ఫస్ట్ వచ్చి కూర్చుంటారు. అది ఈవెన్లు ఉంటాయిలేండి, మీరేం ఆ విషయంలో బాధపడద్దు. చిన్నదాన్ని నేను చెప్తున్నా. మరి బాగా బాధపడిందంటే నాన్నకు ఆరోగ్యం బాగలేకుండే 4 నెలలు ప్రతి హాస్పిటల్ తిరుగుతూ కరీంనగర్లో డాక్టర్ల కాళ్ళ మీద పడుతూ, నాన్నకు ఏంటంటే ఒక ఓన్లీ జ్వరం వచ్చేది, ఏ వ్యాధి నిర్ధారణ కాలే, 80,000 అట్లా ఖర్చులు పెట్టుకుంటూ 4 నెలలు ఇటు రాత్రి కథకు పోవుడు, మళ్ళా పొద్దున నాన్న దగ్గరికి వచ్చాడు. 4 నెలలు ఆ బాధ అంటే ఎవరికి రాకూడదు అది. అప్పుడు నాకు ఇంకెక్కువ పరిచయాలు లేవు, అట్లా అయిపోయింది బాధ. అలాంటి రోజులు రావద్దని కోరుకుంటా కదా. రైట్. బాధ అయినా అంతకు రెట్టింపు సంతోషాన్ని ఇస్తాడు దేవుడు. ఇంత ఖ్యాతి, ఇంతమంది అభిమానులు ఉన్నారు మీకు, మీకోసం వెయిట్ చేసే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. బాధపడద్దు ఆ విషయంలో. రైట్. ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినా బాగా ఇష్టమైందంటూ కొన్ని ఉంటాయి, మనం కాదనిలేవు. అలా ఉన్నవి ఏమైనా ఉన్నాయా? ఇష్టమైన కథల పాటల? పాటలైనా కథలైనా. సీతపాత్ర కట్టినప్పుడు కూడా బాగానే ఉండే, అది అందులో జడివాన నది సాగర్ అన్నది సొంతగా మనమే. ఇష్టమైన పాట అంటే ఎల్లవ తల్లి గురించే నేను ఎక్కువ వాడతా. ఫస్ట్ మా ఊళ్ళల్లో ఎల్లమ్మ కథ చెప్పిన నేను, ఆ ఎల్లవ తల్లి కథే పాడతా. ఒకటే హరి హరి రఘునందన శివునికి చిన్న బిడ్డ శివనల్లి మాత, గౌతులు కోడలు గాంభీరవాణి, గౌలాడి బిడ్డ గరసాడి ఎల్లు, మధురాడి బిడ్డ మౌరాల ఎల్లమ్మ. నడదాని ఉట్టలేదు అవతారు ఎందింది, మొగమాని ఉట్టలేదు మోక్షం ఎందింది, శివుడ లోపల ఉట్టింది జగవీరమాత రేణుకా ఎల్లమ్మ. అవి చిన్న పాములు చిడికనేలు ఉంగురాలు, పెద్ద పాములు పైనిండ సొమ్ములు, నాగం పాములు వట్టినడు కట్టి చేరిపోత వట్టి జడకొప్పులు పెట్టి, పార్వతి పరమేశ్వరుడు గన్న బిడ్డ పంచ కళ్యాణి రేణుకా ఎల్లమ్మ. రేణుకా ఎల్లమ్మ 10,000 శరార్థి. ఎల్లు ఎల్లమ్మ రాని ఎల్లమ్మ రాని ఎల్లమ్మ రాని, ఎల్లు నీ పేరు మీద 7 జోగు 3 జోగు. పుట్టాలెల్లు ఓ పుట్టలెల్లు ఓ పుట్టలెల్లు, నంది పుట్టాలెల్లు నాగార పెళ్ళు నాగార పెళ్ళు. బలగాము పేటలోన ఆ బావిలోన అటివా నాము చూసి వెలసీనవమ్మ నెలసీనవమ్మ. ఇలా చెప్తూ పోతే కొన్ని గంటలు రోజులు కూడా ఉంటుంది కదా అమ్మవారి కథ. చెప్పాలంటే 5 రోజులు చెప్పచ్చు ఎల్లమ్మ కథ. ఎల్లవ తల్లికి వచ్చిన కష్టం ఎవరికి రాదు, వచ్చినా ఆడవాళ్ళు ఇళ్ళ తీయరని బాగుంటది కదా. 7 ఆవిడమైనా ఎల్లమ్మ తల్లి కథిన అన్నట్టు. నిజమే. కొన్ని కామెడీ చేస్తారు కదా, అప్పుడు మీకు నవ్వు రాదా? వస్తుంది, ఎందుకు రాదు. కామెడీలో కూడా నవ్వు. ఇక్కడ కూడా కొంతమంది అంటారు కొన్ని, అంటే కొంచెం బూతులు కూడా మాట్లాడతారు కదా. బూతులు అంటే దానికి మళ్ళీ అర్థం చెప్తాం మేము, పాట పాడి దానికి అర్థం చెప్తాం కదా. సో అప్పుడు ఎవరేమనరా? ఏమన్నారు, నవ్వుకుంటారు చాలా మంది వినేసి వదిలే. ఇప్పుడు వస్తున్నటువంటి కామెడీ అందరికీ తెలుసు, చాలా మంది కామెడీని ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ లో అబ్బా కొంచెం రిలాక్స్ అయితే బాగుంటుంది కదా అనేది కామెడీ దగ్గరే మనకి ఆ రిలాక్సేషన్ దొరుకుతుంది. సో ఎంతమంది మిమ్మల్ని కామెడీ కథలు చెప్పమని అడుగుతూ ఉంటారు?
చాలా మంది అడుగుతారు కథ కాడ కామెడీ ఇది దుఃఖము ఇవన్నీ వింటారు కదా. మళ్ళీ ఇక కథ అంటే ఏంటంటే ఒక ఇంట్లో వాళ్ళ భార్య కానీ నాన్న కానీ చనిపోతాడు అనుకో, చనిపోయినప్పుడు మనకు ఒక చిట్టి రాసిస్తారు అన్నట్టు, వాళ్ళని జ్ఞాపకార్థంగా తీసుకొని పాట పాడడం ఉంటుంది. ఓకే ఓకే. హరి హరి రఘునందన గంగా ఓ శివలింగా గంగా ఓ శివలింగ ఇక పొంగుతో నచ్చింది గంగ, అగో పగటీలు కొట్టింది ఎండ, ఇక ఎండల్ల వానల్ల బండి బండెల్లి పోవంగరా, బండిలో మీ తండ్రి ఇక కుమరున్న ఓ వంగరా, ఇక నువ్వు కన్న కొడుకులేమో ఇక నీ గడ్డ వచ్చినారా, ఇక నువ్వు కన్న బిడ్డలేమో నీ గడ్డ వచ్చినారా, అయ్యో నా ఇన్నో నువ్వు గాటేడు పోతన్నదే, ఇక మన ఇల్లు గీడున్నది మనసా గీడున్నదో, కట్టిన ఇల్లు విడిసి ఇక నువ్వు తిన్న కంచ విడిసి పడుకున్న మంచ విడిసి గాటేడు పోతన్నవో అయ్యో కొడుకులాలా అయ్యో బిడ్డలాలో నేను అట్టిగా పోతలేను, ఇక ఇడుతోని పోత ఉన్నా నేను జుడుతోని పోత ఉన్నా, నన్ను అడగట్టి పాడగట్టి ఇక పాడల్ల వండగట్టి నలుగురు ఎత్తుకొని 10 మంది మొత్తుకుంటా దిప్పుడు గల్లాల కాడ ఇక నన్ను కింద దించినారు, నా చెవుల్లో నోరు కట్టి నానాని పిలిచినారు. ఇట్లా చనిపోయిన వాళ్ళ మీద బిడ్డలు కొడుకులు అంటే వాళ్ళు ఒక చిన్న అంశం మీకు చెప్తే వాళ్ళకి సంబంధించి మీరు మొత్తం చిట్టి రాసిస్తే చూసుకొని చెప్పేస్తారు. ఆయన ఎట్లా చనిపోయిందని అడుగుతాం, అడిగిన తర్వాత ఇది పరిస్థితి ఇట్లా అయిందంటే దాన్ని తీసుకొని మధ్యలో వాళ్ళని కుటుంబం వాళ్ళను ఏడిపిస్తూ నవ్విస్తూ రాత్రి అంతా అట్లా చేస్తాం. సో అక్కడికి కూడా వెళ్తూ ఉంటారు రకరకాలుగా, వెళ్ళి చెయ్యని ప్రదేశం అలాంటివి ఏం లేవు ఇంకా సందర్భాలు అన్ని రకాలుగా చేశాను. చాలా 10,000 అయి ఉంటాయా, 1,00,000 అయి ఉంటాయా నాకు తెలిసి 1,00,000 దాటే ఉంటాయి కదా. అప్పటి నుంచి 20 ఏళ్ల నుంచి చెప్తున్నారు, ప్రతి సందర్భంలో చెప్తున్నారంటే ఈజీగా 1,00,000 దాటి ఉంటాయి. అవును, ఇంకా కొన్ని లక్షలు మీరు అలా చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు ఒక మంచి ఉద్యోగం రావాలి, ఓకే మళ్ళీ మనం మాట్లాడుకోవాలి తప్పకుండా. మీ కుటుంబం అందరినీ అడిగానని చెప్పండి, మీ బృందం అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఇది డమరుకం చెగ్గు, దీంతో ఆవుల విలువడ ఉంటది ఒకటే, ఒక 2 నిమిషాలు యా చూపించండి. విష్ణుదేవుడు గొల్ల ఈశ్వరుడు గొల్ల బ్రహ్మదేవుడు గొల్ల బ్రాహ్మణుడు గొల్ల ఆవు కడుపులో పుట్టిన అయ్యలు మీరు, గోవు కడుపులో పుట్టిన గొల్లలు యాదవులు, సురదేనువ రావమ్మ దేనువో అట్లా సుందారి రావమ్మ ఓ పాల వెళ్ళి నువ్వు రావు దేనువా పాంచాలి రావమ్మా ఓ అన్ని ఆవుల కన్నదానా దేనువో అట్లా అయోధ్యను రావు పట్టుకొచ్చా నేను ఒకసారి. బాగుంది భలే. ఇది మీరే తయారు చేసుకుంటారా? ఇట్లా తయారు చేసే వాళ్ళు ఉంటారు, వీటికి ప్రత్యేకంగా ఉంటారు తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి ఆవుని పిలిచేటప్పుడు దేవుణ్ణి భారతి ఇచ్చేటప్పుడు కంపల్సరీ. ఇప్పుడు మీరు కథ చెప్పేటప్పుడు ముందేమన్నా కార్యక్రమం ఉంటుందా? పూజ ఉంటది కదా, ఫస్ట్ గణపతి గంగాదేవి గోవిందరార గోపాలరార ఇట్లా ఇవన్నీ ప్రార్థన చేసుకున్న తర్వాతనే ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ముగింపులో కూడా కొన్ని పూజ మంగళ హారతి ఉంటది, అదే విన్నాను. వాటి గురించి గంట ఒకటి చాలా ప్రాముఖ్యం అంటారంట కదా, గంట ఉంటుందా మీ దాంట్లో? గంటకి పూజ చేస్తారు ఇలా? అట్లా ఏం లేదు కానీ గణనాథుని తెలుస్తాము, గంగాదేవి అయిపోయిన తర్వాత గణనాథ ఓయ్ గానా అది ఇట్లా అన్ని దేవులు వస్తాయి. మళ్ళీ ఇంకోటి కంపల్సరీ దీంతో మీరు ఇట్లా జగ్గు ఊపి మళ్ళా మేటి
మేటి అనేట ఆయన ఉండి ఆయన వచ్చి మొదలు పెడతాడు ఇట్లా హరిహరి బ్రహ్మాండమా లోక చెంచారి మద్దులు మానేట్లు మానేటగడ్డ విద్య చెప్పినోడ వీరన వాళ్ళు బుద్ధి చెప్పిందానా పూరాంచారి అమ్మవారు పార్వతి 10,000 దండమే స్వామి యాదవి దండామా భూదేవి దండామా ఇక లోకల శంకరానికల దండామా ఇక అమ్మను పర్వతి 10,000 దండామా నవ్వలాల కాలాల ఆలకించే తాతాల నేను ఎప్పువయ్య కాతాలోనా అగో ఎన్ని తప్పులున్నాగానో నన్ను మన్నించి బ్రోవారయ్యా నేను కాలుగచ్చగట్టాలేదో నేను ఏమి నిలవలేదో రాజా మేము ఎడ్డి వల్ల ఉన్నావు రాజా ఏ రాఘవో రామా ఇట్లా అన్ని దేవుళ్ళు వస్తారు ఇక కథ పేరు అడుగుతాం ఇంకోటి నాగన్న పాటలు కూడా ఉంటుంది నాగరాజు అది కూడా బాగానే ఉంటుంది ఇంకా కొన్ని ఉన్నాయన్నారు కదా సో అంటే ఫస్ట్ మీరు చెప్పే ముందు ఇలా ఫస్ట్ ప్రిపేర్ చేస్తారనమాట మేము ఏమైనా తప్పులు చెప్తే క్షమించండి చెప్తాము అని చెప్పి చెప్తారు ఫస్ట్ ఓకే ఇంకా నాగన్న పాటలు కూడా ఉంటాయి అది కూడా పాడండి దిగు దిగు నాగన్న నాగన్న దిగురా సుందరి నాగో నాగన్న దిగురా సుందరి నాగా నాగన్న దిగు దిగు నాగన్న నాగన్న దిగురా సుందరి నాగో నాగన్న దిగురా సుందరి నాగా నాగన్న కంచము నల్లానా నగన్న కనుగొట్లెర్రానో నగన్న కనుగొట్లెర్రానో నగన్న నగ దిగరా నా తండ్రి దిగరో అయ్య దిగురా ముద్దులు అయ్య దిగురా కుమరెల్లి మల్లన్న కొమ్మలే కొట్టంగా కుమరెల్లి మల్లన్న కొమ్మలే కొట్టంగా కొమ్మల్ల ఉన్నావు నాగ నువ్వు దొక్కి నాగరబాబు నాగ నువ్వు మొక్కి నాగరబాబు నాగన్న నిండు పున్నమి నాడు పండుటే నెలగాసు నిండు పున్నమి నాడు పండుటే నెలగాసు సర్వాజ్ఞానం పట్టే సందామను మింగే ముసి ముసి రే పెళ్ళె ముగ్గుల్ల గనవాయ పగపాగ రే పెళ్ళె పక్కల్ల గన రాజుగారింటి రాస కచ్చిరి కడ కరిసి విషం కోసి మనిషి పన్నవు నాగా హుషారుగా ఉంటాయి కొంచెం నిద్ర వచ్చేస్తుందని ఎవరికైనా అనిపించినా మీ పాటతోటి లేస్తారంతే సో అంటే రాత్రి తెల్లవారులు చెప్తారు కాబట్టి నిద్ర లేకుండా అలా చూస్తారు కదా సో అంత కంటిన్యూగా చెప్పడం కూడా గ్రేటే చాలా టాలెంట్ ఉందండి మీకు తక్కువ ఫస్ట్ టైం కలవటం మిమ్మల్ని జస్ట్ చూసాను అంతే ఇంతకు ముందు జస్ట్ ప్రోగ్రామ్స్ లో చూసాను కానీ లైవ్ లో చూడడం అనేది మొదటిసారి ఇంత టాలెంట్ మీకు ఇచ్చాడు దేవుడు నేను కూడా మీ సుమన్ టీవీ వారి గురించి చిన్న ఒక కథ చెప్తా అబ్బో ఓకే సరే ఓకే ఇప్పటికిప్పుడే అనేసుకున్నారా మీరు అవును నిజంగా చాలా టాలెంట్ ఉందండి సతీష్ గారికి ఇప్పటివరకు విన్నా ఇందాక చెప్తుంటే విన్నాను నేను జస్ట్ ఏదైనా వస్తువు లేకపోతే ఏదైనా సందర్భం చెప్తే వాటి మీద చెప్తారని ఇప్పుడు సుమన్ టీవీ మీద చెప్తారంట సరే రెడీ హరి హరి రఘునందన అవలాల కలాల ఆలకించేడు దాతలాల నలాల తమ్ముళ్ళాల ఆదుకునేది బాంధవుల్లాల అగో ఈ రోజు చూసినవా అటువంటి సుమన్ టీవీ వారు అగో మరుగున పడిపోతున్న కళలను కాపాడన్న నిర్మాణ లాంటి పేదవాళ్ళ కళాకారులు తీసుకువచ్చి ఎంతో మంది ప్రజలకు పరిచయం చేయించినందుకు వారికి పేరు పేరున మా కళాభివందనాలు ఓ రామ రామంగా రామ 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 అయ్యో రాజులమ్మ రాడవేరిగా రామ రామ అయ్యో రాజులమ్మ రాడవేరిగా రామ రామ సుమన్ టీవీ వారు చూసినవా అగో ఎంతో మందికి సాయపడుతున్నారు రాజకీయ నాయకులు కానీ పేదవాళ్ళు ఉన్నా ఆగో ఆడవాళ్ళు ఆడదై పుట్టరాదు అవతారం ఎత్తరాదు ఆడదై పుట్టే బదులు అగ్ని కారణము లోపల వచ్చింది మేలన్నారు కొంతమంది ఆడోళ్ళు ఎంతో ఇబ్బందులు పడ్డరు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు అడిగి అయ్యో పాపం మీకు ఈ బాధ వచ్చిందా మీకు కష్టం వచ్చిందా అని మన సుమన్ టీవీ వారు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ కష్ట సుఖాలు అడిగి వాళ్లకు దోషినంత సాయం చేస్తున్నారట సుమన్ టీవీ వారికి పేరు పేరున నా కళాభివందనాలు తప్పకుండా మీరు ఇట్లనే చూడాలి ఈరోజు
60 లక్షల మంది సబ్స్క్రైబర్లు అయ్యిండ్రు. రోజుకు 2 కోట్ల మంది అభిమానులు చూస్తారట. 2 కోట్లు కాదు, మళ్ళీ 4 కోట్లు కావాలి. 60 అగో 120 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కావాలి. మన ఎండి గారు సుమన్ గారికి, ఈ సుమన్ టీవీ ఛానల్ వారికి పేరు పేరున నా కళాభివందనాలు. వారికి ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోని ఆ భగవంతుడు రేణుకా ఎల్లమ్మ ఆ శివుడు మన ఎండి సుమన్ గారికి కలల్ల నీడల్ల కనబడిపోవాలి. అందరినీ అటువంటి సుమన్ టీవీ వారిని అందరినీ కాపాడాలి ఎల్లమ్మ తల్లి. థ్యాంక్ యూ సో మచ్. మీ దీవెనలు ఎప్పుడూ ఉండాలి. నిజంగా భలే చెప్పారే. ఇందాక అన్నారు దేని గురించి అయినా ఇలా చెప్తే చాలు అల్లుకుని నేను చెప్తానండి అని అంటే ఓకే అనుకున్నాను, కానీ ఇంత చక్కగా ఒక నిమిషంలో ఒక కథ రూపాన్ని తయారు చేసి మా ముందు ఉంచుతారనుకోలేదు. మీ టాలెంట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెబుతూ ఇంకా ఎన్నో కథలు చెప్పాలి, ఒక మంచి ఉద్యోగం రావాలి మీకు. ఇలా బతుకుతున్నారు. ప్రధానంగా ఒక్కో కథ చెప్తూనే ఎన్నో కుటుంబాలు ఉన్నాయన్నారు కదా, వాళ్ళందరి జీవితాలు బాగుండాలని కోరుకుంటున్నాం. మరొకసారి ఖచ్చితంగా మనం మాట్లాడదాం మీకు ఉద్యోగం వచ్చాక. తప్పకుండా కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఆల్రెడీ ఎన్నోసార్లు అడిగాం, మళ్ళీ అడుగుతాం. ఖచ్చితంగా మీ గురించి పరిశీలించి ప్రభుత్వం వారు మీకు ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలి. ఒగ్గు కథ ఈ కళారూపం పైన ఆధారపడిన ఎంతో మంది జీవితాలని బాగు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. చాలా విశేషాలు మాతో పంచుకున్నారు. నమస్కారం. నమస్కారం.